ఆయన ప్రసన్నత అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంట్లో అశాంతి వచ్చింది, ఊర్లో సమస్యలు వచ్చాయి. అలాంటి గందరగోళాల మధ్యన 2 కొడుకులు పుట్టారు. పరిస్థితులకు అనుగుణంగా కొడుకులకు పేర్లు పెట్టారు. ఒక కొడుకు పేరు జబ్బు, ఇంకో కొడుకు పేరు పనికిమాలినాడు. పరిస్థితులు ఇంకా బాగా చెడ్డగా అయిపోతే ఈ ఊరిలో ఉండలేమని పక్క దేశం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతకాలం ఉన్నాక ఒక 2 అమ్మాయిలు చూసి కొడుకులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఒక కోడల పేరు మొండి, ఇంకో కోడల పేరు స్నేహం. ఈ విధంగా ఆయన కథ చెప్పుకుంటూ వెళ్ళాడంట. అందరూ కూడా జాగ్రత్తగా వినేసి చాలా కాలం తర్వాత ఓ మంచి కథ చెప్పా ఉన్నారంట. నేను సగమే చెప్పాను, తను పూర్తిగా చెప్పాడు. ఆయన అప్పుడు నవ్వుకుంటూ అన్నాడంట,